దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. సహాయము చేయు ఆత్మ. ఏ విధముగా ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. పరిశుద్ధాత్మకు మనము లోబడినప్పుడు మనము ఎట్లు ప్రార్థించవలెనో పరిశుద్ధాత్మయే నేర్పించును. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ప్రార్థన అనగా ప్రభువుతో సహవాసము. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము మరి ఏ సమయములోనైనను ప్రార్థించుట ద్వారా ఎంతో బలము పొందుచున్నాము. ఆత్మ ద్వారా అనేక విషయములు జ్ఞాపకము చేయబడును. ఈ విధముగా మనము ప్రభువునకు సమీపముగా తేబడుదుము.